నీ కూతురేగా? అవునండి. నీ కూతురే ఎగిరింది, నీ కూతురే పడిపోయింది. నేలేం చేసింది పాపం? దానికొట్ట లాభం ఏంటి? పిల్లల్ని ఎలానే పెంచండి. రేపు వాళ్ళు ఏం తప్పు చేసినా పక్కల మీద వచ్చేసి హ్యాపీగా బతికేస్తారు. మారండయ్యా. వాడు వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, చూడు పాప, నువ్వే పడిపోయావు, నీకే దెబ్బ తగిలింది, ఎవరు తప్పు లేదు. నెక్స్ట్ టైం నుంచి నువ్వు కింద పడిపోయినప్పుడు నేలను కొట్టకు, ఐఎమ్ సారీ అని చెప్పు అన్నాడు. సారీ చెప్తే దెబ్బ తగిలిన చోటు బాగా అవ్వకపోవచ్చేమో, కానీ మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు. వాట్ అ ఫిలాసఫీ కదా. మరెందుకు మన ఏరియాలో వాళ్ళందరూ వాడు పెద్ద తాగుబోతుంటారు? అంటే ఇది జరిగినప్పుడు వాడు కొంచెం తాగేసున్నాడు. ఇది నువ్వు ముందు చెప్పాలి. అంటే తాగితే వాడు అసలు రూపం బయటకు వస్తుంది, ధైర్యం కోసం తాగుతాడు, కానీ ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ధైర్యంగా ఉండే సత్య అంటే నాకు ఇష్టమే, కానీ భయపడుతూ ఉండే సత్య అంటే చాలా ఇష్టం.